ఇప్పుడు ఒకవేళ కోమటిరెడ్డికి ఇచ్చారు, కోమటిరెడ్డికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నారు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే కుటుంబంలోంచి ఇద్దరు మంత్రులను ఎట్లిస్తారు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో మరి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. ఎందుకు అనంటే రాజగోపాల్ రెడ్డికి కనుక అయ్యేపతి రాజగోపాల్ రెడ్డి సిగమూగేటటువంటి అవకాశాలకి పెద్దగా కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకు అనంటే రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ తోటి వచ్చిండు, మంత్రి పదవి ఇస్తా అంటేనే వస్తా అన్నట్టుగా వచ్చిండు అన్నట్టుగా మరి వార్తలు వినిపించినాయి గతంలో. సరే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఎందుకు అనంటే ఖచ్చితంగా ఒకే ఇంట్లోకించి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినాకట ఇంకా మిగతా వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు, ముమ్మాటికి హర్ట్ అవుతారు. నల్గొండ అంటే మీ చేతుల్లోనే ఉండాలా, నల్గొండ అంటే పలానా రెడ్డిల చేతుల్లోనే ఉండాలా అని అన్నది ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. దానివల్ల పార్టీకి అయితే నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో భాగంగానే ఏదైతే ఈ స్కెచ్లో భాగంగానే బాలు నాయక్ అనేటటువంటి వ్యక్తికి ఇవ్వవలసినటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనను డిప్యూటీ స్పీకర్కు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఎందుకు అనంటే ఇక్కడ మంత్రిగా ఉంటే మేము చెప్పిందే నడవాలి, ఇంకెవడో మంత్రి అయ్యి మళ్ళీ వాడు చెప్పింది నడవాలంటే ఇక కాదు, నల్లగొండ అంటే కేర్ ఆఫ్ మంత్రులే అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా చూస్తున్నట్టుగా కొంచెం సమాచారం అయితే మరి బయట ప్రజలలో మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాల్సినటువంటి అంశం.